నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నెల్లూరు జిల్లాలోని రంగనాథ రథోత్సవంలో సనాతన వైవిధ్యం కొనసాగింది. పొద్దస్తమానం నరసింహస్వామి ఎదుర్కోలు, కృష్ణాలయంలోని పుష్కరిణిలో జల విహారం కార్యక్రమాలు ఆద్యంతం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేదగిరి నరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి గిరికుమార్ మాట్లాడుతూ, పురాతన విధానాన్ని అనుసరించి రంగనాథుని రథోత్సవంలో ఎదుర్కోలును శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. ప్రధాన అర్చకులు శర్మ మాట్లాడుతూ, సాంప్రదాయ ఆతిథ్య విధానం వేణుగోపాలస్వామి ఆలయానికి చేరుకొని దేవేరుల సమేతంగా ఉభయ విష్ణు రూపాల జలవిహారం రాత్రి సాగిన విశేషంగా పేర్కొన్నారు. ఈ విశేషాలను పురస్కరించుకుని మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ మరిన్ని వివరాలు అందిస్తారు. నెల్లూరులో 6 శతాబ్దాలుగా కొనసాగుతున్న వైవిధ్యమైన ఆధ్యాత్మిక అంశం రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో విశేషం. ఇక్కడ అన్ని విష్ణు రూపాలే, అంతా విష్ణుమయమే. వీరంతా కూడా ఇక్కడ వేణుగోపాల స్వామి, ఈ వేదగిరి ప్రాంతం నుంచి వచ్చిన లక్ష్మీ నరసింహస్వామిని వేణుగోపాల స్వామి ఆతిథ్యానికి ఆహ్వానించడం, వీరిద్దరు కూడా కలిసి ఈరోజు నెల్లూరు నగరంలోని ఈ పుష్కరిణిలో ఇద్దరు కలిసి ఇక్కడ జల వ్యవహారం చేయడం అనేది వైవిధ్యమైన అంశం. దేశంలోనే ఇలాంటి అంశం ఇక్కడే అరుదైన అంశంగా ఇక్కడ 6 దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. పూర్వం కశ్యప మహాముని ఆధ్వర్యంలో, ఆళ్వార్ల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ విధానం ప్రారంభమైంది. సనాతన విశేషానికి ప్రత్యేకంగా ఇక్కడ ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే దేవాదాయ శాఖ నుంచి ఆధ్వర్యం వహిస్తూ గిరికృష్ణ మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ దాదాపుగా 6 శతాబ్దాలుగా జరుగుతున్న ఈ విశేషం ఎలా సాగుతూ ఉంది? ఇప్పటికి కూడా ఇది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఎలా జరుగుతూ ఉంది? భక్తులందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమం చాలా వైభవోపేతంగా జరుగుతుంది. దీనికి ఒక చారిత్రక అంశం ఏంటంటే, గతంలో స్వామివారు కళ్యాణానికి రంగనాథ స్వామివారు నరసింహస్వామి వారిని పిలవలేదని అలకలతో ఈ నరసింహస్వామి అలగడం, దానికి తోడు ఎదుర్కోల ఉత్సవం, తర్వాత వాళ్ళిద్దరు కలిసి సయోధ్యతగా ఎదుర్కోల ఉత్సవం చేసుకోవడం, అనంతరం శ్రీ మూలాపేటలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానానికి చేరుకోవడం, అక్కడ వేణుగోపాల స్వామివారు నరసింహస్వామి వారి ఇద్దరు కలిసి ఈ తెప్ప మహోత్సవాన్ని ఎంతో వైభవపేతంగా నిర్వహించుకొని స్వామి నరసింహస్వామి తిరిగి వేదగిరికి చేరుకోవడం జరుగుతుంది. ఇది జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ఎన్నో ఏర్పాట్లను సాగిస్తూ ఉంది. ఈ ఏర్పాట్లకు సంబంధించిన ప్రత్యేక అధికారి అసిస్టెంట్ కమిషనర్ మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఎలా సాగినాయి? నిన్నటి రోజున స్వామివారి రంగనాథ స్వామివారి కళ్యాణోత్సవం మహా అద్భుతంగా జరిగింది. వైభవపేతంగా స్వామివారి కళ్యాణం జరిగింది. అదేవిధంగా దాని భక్తులందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారి రంగనాథ స్వామివారి రథోత్సవం జరిగింది. ఆ రథోత్సవానికి మన వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ స్వామివారు ఎదుర్కోల ఉత్సవం నిర్వహించడం జరిగింది. పుష్కరిణిలో స్వామివారికి రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారికి మరియు వేదగిరి లక్ష్మీనరసింహ స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక విశేషం అంతా ఋతువులు మారుతున్న క్రమంలో, శీతల కాలం నుంచి వేసవి కాలంలోకి అడుగు పెడుతున్న సమయంలో ప్రజలంతా సమాయత్తం చేసి వారంతా కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతో ఈ ఋతువుల ప్రభావాన్ని ఎదుర్కొనే క్రమం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనకు అర్చకులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఇక్కడ ఉన్న శాస్త్రీయత ఏమిటి? ఇది స్వామివారు వచ్చి వేదగిరి నుంచి వేంచేయడము, చారిత్రక పురాణము, చారిత్రక ఆధారాల సందర్భం కలగలిపి ఈ ఉత్సవం జరుగుతుంది. ఇది అరుదైన ఉత్సవం, ఎక్కడ ఇటువంటి ఉత్సవం లేదు. ఇది రంగనాథ స్వామివారు కశ్యప మహర్షి ప్రతిష్ఠ చేసింది. వేణుగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా కశ్యప ప్రతిష్ఠ. ఈ ఇద్దరు కూడా ఇక్కడ వచ్చి వేంచేయడం, నెల్లూరులో ఈ కార్యక్రమం చేయడం అత్యంత వైభవం. ఈరోజు ఈ వేణుగోపాల స్వామి గుడిలో చేయడానికి అర్హత ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. ఇంకా నా గురువు గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఈ రోజు నేను చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల వైభవం ఇక్కడ ఇలా వైవిధ్యంగా సాగుతూ ఉంది. మునుల కాలం నుంచి కూడా వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి, జొన్నవాడ కామాక్షమ్మ, ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, ఈ ఆలయాలకు ఒక అనుసంధానం ఉంది. ఈ అనుసంధానానికి సంబంధించిన విశేషాలను ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితేనేమి, ఇతర ప్రత్యేక ఉత్సవాలు అయితేనేమి, ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అయితేనేమి, అనేక ఉత్సవాల సందర్భంలో వీరంతా కూడా ఒక కుటుంబ వ్యవస్థను ఇక్కడ ప్రజలకు, భక్తులకు పరిచయం చేస్తూ అందరూ కూడా సఖ్యతగా, సమానత్వంగా, సమర్థ
సద్భావంతో కొనసాగాలనే ఉద్దేశంగా ఇక్కడ ఆధ్యాత్మికత అంశం ముడిపడి ఉంది. భక్తి విశ్వాసాలకు, పురాతన విశ్వాసాలకు ప్రత్యేకగా ఈ కార్యక్రమం ఇక్కడ దేవాదాయ శాఖ కొనసాగిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ ఒకే తెప్ప ఉత్సవంలో, ఒకే తెప్పలో ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, లక్ష్మీ నరసింహస్వామి దేవేరులతో ఇక్కడ ఇద్దరూ కలిసి జల విహారం చేయడం, ఈ రెండు కుటుంబాలు కలిసి జల విహారం చేయడం, ఆ సందర్భాన్ని భక్తులంతా కూడా విశేషంగా తిలకించడం నెల్లూరుకే అరుదైన అంశం. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైట్ టీవీ, నెల్లూరు.